రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉద్యోగుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమయ్యాయి. దీంతో అర్ధరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులంతా సమ్మెలోకి వెళ్లారు. సమ్మె ప్రభావంతో మొదటి షిఫ్ట్ నుంచి ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. అయితే ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించకుండా జనం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన బాట పట్టారు. డ్యూటీలకు వెళ్లకుండా డిపోల ముందు బైఠాయించారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్లోని బస్సులన్నీ డిపోలు బస్టాండ్లకే పరిమితమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉద్యోగుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమయ్యాయి. దీంతో అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ కార్మికులంతా సమ్మెలోకి వెళ్లారు. ఆర్టీసీ సమ్మె వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కార్మిక సంఘాల నేతలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారని చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్ పథకానికి మొదటి నుంచి బీఆర్ఎస్ వ్యతిరేకమని విమర్శించారు పొన్నం. సమస్యలు పరిష్కరిస్తామన్నా మొండిగా సమ్మెకు వెళ్లడం కరెక్ట్ కాదన్నారు. ఆర్టీసీ కార్మికులు తీసుకువచ్చిన 32 సమస్యల్లో 29 అంశాలకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముందు నుంచి ఓర్వలేక మహిళల ప్రయాణాన్ని పూర్తి అవహేళన చేస్తున్నటువంటి వీళ్ళు ఇలా ఎట్లనన్నా ఈ ప్రభుత్వానికి మహిళలకు ఉపయోగపడుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, దీన్ని ఇబ్బంది కలిగేయాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఆలోచనతో మాత్రమే చేస్తూ ఉన్నారు. పేద ప్రజలకు లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీని గతంలో నాయకత్వం వహించి ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని ఎండీగా పెట్టి సమ్మె చేస్తే మొత్తం డిస్మిస్ చేస్తామనేటువంటి మాటలు చెప్పి ఆర్టీసీని పూర్తిగా రోడ్ల పాలు చేసి ఎన్నికలకు ముందు ఇంటెలిజెన్స్ నివేదిక మేరకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఎటువంటి తోటి నిర్ణయం లేకుండా ఊరికేనే విలీనం చేసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత కనీసం మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఆనాడున్న సజ్జనార్ గారికి తెలియకుండా, ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియకుండా ఆదరగా నోటిఫికేషన్ 2 రోజుల ముందు విలీనం చేసినటువంటి పరిస్థితి. ఆర్టీసీ సమ్మెకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సమ్మె వెనుక కేసీఆర్, హరీష్, కేటీఆర్ తాను ఉన్నామని తెలిపారు. బీఆర్ఎస్ తో పాటు అన్ని పార్టీలు ఉన్నాయని చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ పవర్లోకి వచ్చి ఉంటే ఆర్టీసీని విలీనం చేసేవాళ్లమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు శ్రీనివాస్ గౌడ్. సమ్మె వెనుక మేమందరం ఉంటాం, కమ్యూనిస్టులు అందరూ ఉంటారు, బీజేపీ వాళ్ళందరూ ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు ఆల్రెడీ. ఉట్టి ఒక పార్టీ మీద బూచి చూపించి తప్పించకపోతామంటే కాదు. అది ప్రతి ఒక్కరం తెలంగాణ సమాజం ఉంటుంది వాళ్ళ ఎంబడి 100%. మీరు ఇమ్మీడియట్గా చర్చించి సాల్వ్ చేయండి. ఇమ్మీడియట్గా జియో ఇష్యూ చేయండి. గవర్నర్ సంతకం అయింది కదా, పిలిపించేయండి. గవర్నర్ సంతకం అయింది, పిలిచి సంతకం పెట్టేసి అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పండి. ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మె విరమించాలన్నారు ఆ సంస్థ ఎండీ నాగిరెడ్డి. ఆర్టీసీ జేఏసీ చేసిన 32 డిమాండ్ల విలువ 35,000 కోట్ల రూపాయలని చెప్పారు. ఈ సమస్యలు కొత్తవి కావని ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ పరిస్థితి మెరుగవుతుందని చెప్పారు. ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెను విరమించి చర్చల్లో పాల్గొనాలని సూచించారు ఎండీ నాగిరెడ్డి. డిమాండ్స్ వచ్చినప్పుడు దాన్ని గవర్నమెంట్లో కానీ తర్వాత మేము కానీ గవర్నమెంట్లో కానీ డిస్కస్ చేసిన తర్వాత ఏది చేయగలమో ఏది చేయలేము అనేది ముందుకు వస్తుంది. సో కాబట్టి మీ ద్వారా కార్మికులందరికీ కోరేది ఏంటంటే, ప్రజలకు కూడా కోరేది ఏంటంటే, ఈ యొక్క స్ట్రైక్ ఏదైతే ఇల్లీగల్గా చేస్తున్నారో, ఇది యాక్చువల్గా ఆల్రెడీ లేబర్ కమిషనర్ డిక్లేర్ చేసినారు, అది ఇల్లీగల్ స్ట్రైక్ అని చెప్పేసి అది వెంటనే విరమించవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రభుత్వము సమస్యని పరిష్కారం చేసే దానికోసం ఆల్రెడీ ప్లాన్ చేసినారు. సో దాంట్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. కార్మికుల సమస్యలపై జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. ఈ ప్రక్రియ ముగియక ముందే సమ్మెకు వెళ్లడం చట్టరీత్యా నేరమన్నారు. చట్టవిరుద్ధంగా సమ్మెలో పాల్గొంటే వేతన కోతతో పాటు క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇది కార్మికుల భవిష్యత్తుపై, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు ఎండీ నాగిరెడ్డి. మొత్తం డిమాండ్స్ చూస్తే దాదాపు 35,000 కోట్లకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఉన్నాయి అందుట్లో. సో అంత డిమాండ్స్ వచ్చినప్పుడు దాన్ని గవర్నమెంట్లో కానీ తర్వాత మేము కానీ గవర్నమెంట్లో కానీ డిస్కస్ చేసిన తర్వాత ఏది చేయగలమో ఏది చేయలేము అనేది ముందుకు వస్తుంది. ప్రభుత్వము సమస్యని పరిష్కారం చేసే దానికోసం ఆల్రెడీ ప్లాన్ చేసినారు. సో దాంట్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందంటున్నారు ఈదురు వెంకన్న. మీరు 2.5 సంవత్సరాల కానించి ఎక్సర్సైజ్ చేసిన డిమాండ్లే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2019 సమ్మెలో పెట్టిన డిమాండ్లే ఇప్పుడు ఈ డిమాండ్లు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లే ఈ డిమాండ్లు. ఇవన్నీ ఒక రోజు కూర్చొని ఒక పావు గంట అర్ధ గంటలో తీర్చేటువంటి సమస్యలు ఇవన్నీ. ఇవి సాధ్యం కాని సమస్యలు కావు. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనము సమస్య అంటున్నారు. ఎట్లా సమస్య అవుతుందండి? 2.5 సంవత్సరాల గురించి ఇదే డిమాండ్ పెట్టాం కదా. పక్క రాష్ట్రంలో అమలైంది కదా. ఆ అమలైనటువంటి జీవో తీసుకొచ్చి దాన్నే డేట్ మార్చి వేస్తే కదా. హైదరాబాద్ నాంపల్లిలోని గన్ పార్కులోని అమరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు ఆర్టీసీ జేఏసీ నేతలు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. విలీనం ఆల్రెడీ ఇదివరకే మరి చట్టం అయిపోయింది, ఏపీలో అయిపోయింది. దానివల్ల పెద్దగా లేదు, కమిటీలు వేయాల్సిన పని లేదు. యూనియన్లు అనేది మీరు ఇస్తా అన్నారు. ఆర్టీసీకి తప్ప అన్ని సంఘాలకు ఇచ్చాను. మరి ఆర్టీసీ ఏం పాపం చేసింది? పిఆర్సీలు మీరు చెప్తా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇస్తా అని మీరు చెప్పిందా లేదా? దాని మీద మీ వైఖరి ఏమిటి? జనం ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె బస్సులను నడుపుతున్నారు అధికారులు. మరోవైపు హైదరాబాద్ మెట్రో రైల్ ఫ్రీక్వెన్సీ పొడిగించింది. మియాపూర్ ఎల్బీ నగర్ కారిడార్లో 4 నిమిషాల 20 సెకండ్ల విరామంతో, నాగుల్ రాయదుర్గం కారిడార్లో 3 నిమిషాల 40 సెకండ్ల విరామంతో రోజంతా 56 రైళ్లను నడపాలని నిర్ణయించారు. హెచ్ఎంఆర్ఎల్ అభ్యర్థనతో చివరి మెట్రో రైల్ సర్వీసును రాత్రి 11 గంటల తర్వాత కూడా నడిపించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు. ఆర్టీసీ జేఏసీ బంద్తో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దిల్సుఖ్ నగర్ నుంచి జిల్లాలకు వెళ్లే బస్సులు నిలిచిపోయాయి. దీంతో బస్టాండ్ ప్రాంగణం ప్రయాణికులు లేక బోసిపోయింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సర్కార్ ఉద్యోగులకు సమానంగా పీఆర్సీ, పెన్షన్, ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి చేరాలని పిలుపునిచ్చారు అధికారులు. మరోవైపు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఈవీలు, అద్దె బస్సులను నడుపుతున్నారు. సిటీలో మెట్రో సర్వీసులను పెంచారు. పర్యాటక రంగంలో సరికొత్త ప్రయోగానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రివర్స్ టూరిజం పేరుతో ఆదివాసీలకు నగర జీవనాన్ని పరిచయం చేసే వినూత్న కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. ఆదిలాబాద్ ఆదివాసీలను హైదరాబాద్కు తీసుకువచ్చింది పర్యాటక శాఖ. సిటీలోని పర్యాటక ప్రాంతాల్లో పర్యటించారు. రివర్స్ టూరిజం పేరుతో పర్యాటక శాఖ ఆదిలాబాద్లోని ఆదివాసీలను హైదరాబాద్కు తీసుకొచ్చింది టూరిజం శాఖ. ఉట్నూరులో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 250 మంది ఆదివాసీలు 5 ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్కు వచ్చారు. నగర అభివృద్ధిని ఆదివాసీలకు చూపించాలనే లక్ష్యంతో ఈ రివర్స్ టూరిజం కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం. మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా ఆదివాసీలతో కలిసి బస్సులో ప్రయాణించారు. ప్రయాణం మొత్తం వారితో మమేకమై మాట్లాడుతూ విద్య, అభివృద్ధి, అవకాశాలపై అవగాహన కల్పించారు. బయట ప్రపంచాన్ని చూడటంతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. విద్యార్థులకు చదువులపై ఆసక్తి పెరిగి భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుంటారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. టూరిజం బస్సులు పెట్టి మొదటి విడతగా ఈరోజు 250 అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాళ్లకు హైదరాబాద్ ఇప్పుడు వస్తూ బస్సులో చూస్తుంటే ఆ ఆకాశహర్మ్యాలు, ఆ మల్టీ స్టోర్ బిల్డింగ్ చూస్తూ ఉంటే అందులో బస్సులో కామంటా ఉంది మా ఊరంతా దీనిలో పడుతుంది అని. అంటే ఎందుకు ఈ పని చేస్తా ఉన్నామంటే చదువుల పట్ల, అంటే ఇవన్నీ సీయింగ్ ఈజ్ బిలీవింగ్. చెప్పడం వేరు, వినడం వేరు, చూడడం వేరు. అందుకని వీటిని చూపించడం ద్వారా వాళ్ళ ఆలోచనలో కొంత స్ఫూర్తి కావచ్చు, అవగాహన కావచ్చు. ముఖ్యంగా వాళ్ళ మా పిల్లల్ని కూడా ఎందుకు ఈ వాతావరణం, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, ఎందుకు ఈ వాతావరణం అంటే దానికి ప్రధానంగా చదువు. కాబట్టి వాళ్ళ పిల్లల చదువుల పట్ల ఆలోచన, స్పృహ కలగాలి. గొప్ప చదువులు చదివించుకోవాలి. వాళ్ళ ఆస్తి అనేది భూముల కంటే ముఖ్యంగా వాళ్ళ పిల్లలే వాళ్ళ ఆస్తి. ఆ పిల్లల చదువులకే వాళ్ళకి ఆస్తి.
సో అది ఒక కారణం, ప్రధాన కారణం. హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ బిడ్డలు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఇచ్చిన మాట ప్రకారం వారికి శంషాబాద్ ఎయిర్పోర్టును చూపించారు. ఆ తర్వాత ట్యాంక్ బండ్ లో బోటింగ్ చేశారు. సిటీలోని పర్యాటక ప్రాంతాలను చూపించారు. తారామతి బారాదరికి వచ్చిన అడవి బిడ్డలకు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు పర్యాటక శాఖ అధికారులు. ఆ తర్వాత వారితో కలిసి భోజనం చేశారు మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. హైదరాబాద్ టూర్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఆదివాసీ బిడ్డలు. నిజంగా ఆ రోజు ఆ ప్రాంతం నుంచి ఇంత సుదూర ప్రాంతాలు ఎవరు వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరికి హైదరాబాద్ అంటే తెలియదు. పెద్ద పెద్ద ఈ యొక్క బిల్డింగ్లను చూసి మా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు వారందరికీ కూడా ఎయిర్పోర్ట్లో తీసుకెళ్తున్నాం. దాని తర్వాత శిల్పారామం, అదేవిధంగా బుద్ధ విగ్రహం, అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ, అదేవిధంగా జల్విహార్, అవన్నీతో పాటు మిగతా ఏదైతే టూరిజంకి సంబంధించిన ప్లేస్లు ఉన్నాయో చార్మినార్తో సహా రేపటి వరకు కూడా, రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. రాత్రి మన గోల్కొండ తీసుకెళ్ళేసి అక్కడ కూడా కొంత లైటింగ్ ద్వారా కొన్ని విజువల్స్ వాళ్ళందరికీ చూపెట్టడం, అదేవిధంగా మిగతా అన్నీ కూడా, అంటే నిజంగా వీరందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మా జీవితంలో ఇక్కడ రాకపోతుండే, ప్రత్యేకించి బ్యాక్వర్డ్ అంటే అసలే ఏం తెలియని ఆదివాసులను ఈ ప్రాంతంలో తీసుకురావడం నిజంగా అద్భుతం. ప్రత్యేకించి జూపల్లి కృష్ణారావు గారు ఆ రోజు మాట ఇచ్చారు, ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారు. మేము ఎప్పుడు రాలే హైదరాబాదు. మా సార్లు రేవంత్ సార్, జూపల్లి రాధాకృష్ణ సార్, వెడమ బుజ్జుదాదా సార్ వల్ల మేము అందరం చిన్న పెద్ద అన్నదమ్ములు అందరం 240 మంది దాకా వచ్చినాం సార్. ఈరోజు చూసినామైతే మాకు బాగా మస్తు అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది సార్. మేము ఎప్పుడు రాలే, ఇదే ఫస్ట్ టైం వచ్చినాం, బాగా సంతోషం సార్. మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి, మొత్తం రోడ్లు కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి. చూసి చాలా ఆనందపడుతున్నాం సార్. మేము ఈ సిటీ అన్నట్టు చూడడం అనేది టీవీలో చూస్తున్నాం తప్ప మనం ఇట్లా డైరెక్ట్గా చూడలేదు సార్. ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి మాకు కూడా టీవీలలో హైదరాబాద్ అంటే చూస్తున్నాం, కానీ ఇప్పుడు మనం కూడా హైదరాబాద్ వచ్చి చూడడం జరుగుతుంది సార్. రేపు ఉదయం చార్మినార్, గోల్కొండ కోటలను సందర్శించనున్నారు. రివర్స్ టూరిజం ఆదివాసీ సంస్కృతి, నగర నాగరికత మధ్య వారధిగా నిలుస్తోందన్నారు పర్యాటక శాఖ అధికారులు. రాష్ట్రంలో 6 సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్గా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. పదోన్నతి పొందిన వారిలో అదనపు డీజీలు మహేష్ భగవత్, స్వాతి లక్రా, వివి శ్రీనివాసరావు, చారు సిన్హా, అనిల్ కుమార్, విసి సజ్జనార్ ఉన్నారు. మహేష్ భగవత్ ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా ఉండగా, స్వాతి లక్రా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా ఉన్నారు. వివి శ్రీనివాసరావు తెలంగాణ పోలీస్ నియామక మండలి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. సిఐడి మహిళా విభాగం ఏసీపీ ఏడీజీగా చారు సిన్హా విధులు నిర్వహిస్తున్నారు. అనిల్ కుమార్ గ్రే హౌండ్స్ ఏడీజీగా ఉండగా, విసి సజ్జనార్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నారు. ఈ 6 ఐపీఎస్ అధికారులు పదోన్నతి పొందినా అదే స్థానాల్లో విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు డీజీపీ. జర్నలిజం వృత్తిలో కొనసాగాలంటే ధైర్యం ఉండాలన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. ప్రభుత్వ పరంగా, ప్రతిపక్షంగా సాహసోపేతమైన వార్తలను ఎంవీఆర్ శాస్త్రి రాశారని గుర్తు చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలో అమృతోత్సవం నిర్వహించింది వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా. సీనియర్ జర్నలిస్ట్ ఎంవీఆర్ శాస్త్రికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేశారు. యువ జర్నలిస్టులు ఎంవీఆర్ శాస్త్రిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు వక్తలు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. భిన్నంగా సత్యాన్ని నిశితంగా పరిశీలించే కళ్లతో సామాన్య ప్రజల శాస్త్రి గారి అమృతోత్సవ సభ జరుపుకోవడమే మనందరికీ ఇది ఒక సౌభాగ్యమైన విషయం, చాలా అదృష్టమైన విషయమని నేను మనసారా భావిస్తాను. ఎందుకంటే ఒక ఉత్తమమైన వ్యక్తి జర్నలిజంలో జర్నలిస్ట్ ఉండాల్సినటువంటి 3 ముఖ్యమైన లక్షణాలు. ఒకటి సాహసం ఉండాలి. ఆయన ఏ విషయాన్నైనా ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయన ప్రతిపక్షమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి మంచి జర్నలిస్టు శాస్త్రి గారని
నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జ్యుడిషియరీలు మిగతా అన్ని వ్యవస్థలు ఎంత భ్రష్టమైనవి, సర్వభ్రష్టమైనవి అనటానికి ఒక పెద్ద వివరణలో ఇంకా తిరుగులేని ప్రశ్నలు కేసు నేనే బిల్డప్ చేశా కాబట్టి వాడు ఎవ్వడు మాట్లాడే నైతిక హక్కు ఇవాళ ఏ వ్యవస్థకి లేదు. మీడియాని వేరెత్తి చూపే హక్కు ఈ దేశంలో ఏ ఒక్కడికి లేదు. ఎవరు చక్కగా ఉన్నాడు? పార్లమెంట్ చక్కగా ఉందా? రాజ్యాలే ప్రభుత్వాలు చక్కగా ఉన్నాయా? ఈ జ్యుడిషియరీ సరిగ్గా ఉందా? ఎవ్వడూ లేడు. కానీ అందరూ మర్చిపోయింది ఏంటంటే ఈ 3 తర్వాత ఉన్నది 4వ ఎస్టేట్ అంటారు. మాకు మేము అనిపించుకోవటమే. బాధ్యతలు నిర్వహించేటువంటి పత్రికా వ్యవస్థకి మన సోకాల్డ్ రాజ్యాంగంలో ఒక్కటంటే ఒక్క రక్షణ లేదు. ఇంతకుముందు నేను వీడియోలో చెప్పా, ఈ దేశానికి ప్రాతిపదిక అయినటువంటి ధర్మం గురించే రూల్స్ ఎట్లయితే లేదో ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి పత్రికా స్వేచ్ఛ గురించి ఇక్కడ ఒక తరం వాళ్ళు ఉంటారని, ఈ జర్నలిస్టులు అనేవాళ్ళు వీళ్ళు పార్టీలకు చెందరని, వాళ్ళు సమాజం కోసమే క్షేమం కోసమే పాటుపడతారని చరిత్రపై కొత్త దృక్కోణాన్ని ముందుకు తెచ్చింది. ఆయన రచనలను ఒక వాదము కాదు, ఒక ప్రతివాదము, ఒక పుస్తకము కాదు, ఒక మేధో పోరాటం. ఇట్స్ ఎ కంటిన్యూస్ స్ట్రగల్. ఇఫ్ యు రీడ్ దీస్ బుక్స్ యు విల్ బి ఇన్స్పైర్డ్ టు ఫైట్ అగైన్స్ ది ఇంజస్టిస్ ఈజ్ ది కాన్సెప్ట్ which has been embedded in all these books by M.R.V. Shastri గారు. అంటే ఒక్క వాక్యం వ్యర్థం లేకుండా ఎలా రచించాలనేటువంటిది రచయితలు పాత్రికేయులు వారి దగ్గర నేర్చుకోవాల్సిన మరొక అంశం. ఒక్క వాక్యం కూడా వ్యర్థం ఉండదండి, అంత సారవంతంగా ఉంటుంది. అలా కాశ్మీర్ కథ గురించి మనం మాట్లాడితే మరొక అద్భుతమైన గ్రంథం ఏంటంటే పెక్యులరిజం. దానిలోనే దేని గురించి మాట్లాడుతున్నారో తెలిసిపోతుంది ఇక్కడ. ఇందులో రాజ్యాంగం తరపు నుంచి క్రమంగా వచ్చిన మార్పులు ఏమిటి, దానికి భారతదేశపు స్వాభావికమైన సనాతన ధర్మాన్ని కలిగిన దెబ్బ ఏమిటి. ఇక్కడ స్వాభావికమైన ఒక మాట అన్నాం. స్వాభావికం ఒకటి, నేటివ్ అనొకటి. నేటివ్ అండ్ నేచురల్, ప్రతిదానికి ఒక నేటివిటీ ఉంటుందండి. ఆ నేటివిటీని కాపాడుకోవాలి. గొప్పగా చదువుకున్నవాడు ఈ మధ్య ఈ హిందూ మతం మీద దేవుళ్ళ మీద ఇంకొక ప్రముఖుడు, ఆయన పేరు చెప్పదలుచుకోలేదు, ఏదో చాలా అన్బికమింగ్గా కామెంట్ చేసినప్పుడు దానికి చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తూ మాట్లాడినవాడు మా ఎడిటర్ గారు. సార్ ఆయన తీసుకొని వస్తాను అని చెప్పాడు. సరేనని ఐ థింక్ వరదాచారి గారు కూడా వచ్చినట్టున్నారు. అప్పుడు వీరు వచ్చారు, వీళ్ళందరినీ పెట్టి ఎస్విబిసి తరఫున ఒక సెమినార్ పెట్టాం. అప్పుడే వారితో నాకు మొట్టమొదట పరిచయం జరిగింది. అప్పటి నుంచి ఆ పరిచయం అట్లాగే కొనసాగింది. వారి రచనలు అవి చూస్తే చాలా అది ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ది పర్సనాలిటీ ఆయన ఎక్స్ప్రెస్ చేసుకోవటంలో ఉంది. సో ఆ లాంగ్వేజ్ ఇది కోర్స్ ఆల్ ఇంటెన్స్ పర్సనాలిటీస్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎంత పాజిటివ్గా ఫ్రెండ్స్ని చేసుకుంటామో అంత స్ట్రాంగ్గా ఎనిమీస్ని కూడా చేసుకుంటూ ఉంటాం. సో అది 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 దట్స్ పార్ట్ ఆఫ్ ది పర్సనాలిటీ. సో అది శాస్త్రి గారి పర్సనాలిటీ. సమాజాన్ని వాళ్ళు కావాలంటే కావాల్సిందే అనేది ఎట్లా రాసే కెపాసిటీ ఉన్నది. మరి ఈ రోజు ఎందుకు తగ్గిపోయింది? ఆ సిచ్యువేషన్ మొత్తం టోటలీ ఇట్ హాస్ గాన్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ఓనర్స్. దో ఐఎమ్ ఓనర్ ఐఎమ్ టెలింగ్. మరి ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఆ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ ఎడిటర్స్, సిన్సియర్ ఎడిటర్స్ లోపలికి దాని చేతిలోకి పోవాలంటే మన సమాజం ఏం చేయాలి, దానికి గవర్నమెంట్ ఏం చేయాలి, గవర్నమెంట్లు కానీ దానికి ఉన్నదని ఏం చేయాలి అని విచారించిన అవసరం ఉంది. ఆ తర్వాత ఈ టైం జర్నలిస్టులు, స్పెషల్లీ యంగ్ ఫెలోస్, జర్నలిస్ట్ అంటే అసలు ఒక భావం వేరే కొత్తవలసినది ఉంటుంది. గౌరవం ఇవ్వాలి అనేది మనసులోకే వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. చాలామంది ఇప్పుడు గర్వపడుతున్నారు. ఇప్పుడు శాస్త్రి గారిని పిలిచి అందరూ
ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఇంత పెద్ద మనుషులు చాలా మంచి వాళ్ళని తెలుసు. నాకు కూడా 15-20 years నుంచి ఆయన పరిచయము. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలో హనుమంతుడు గరుత్మంతుడి శోభాయాత్రను ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దంపతులు. ఈ యాత్రలో కోలాటాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. రేపు సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు నిర్వాహకులు. వచ్చే నెల 1వ తేదీన చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో హోమం, యాగం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిష్ట చేసి 29వ తారీఖు నాడు పాలాభిషేకం గరుడికి, హనుమంతునికి పాలాభిషేకం భక్తులతో జరపబడుతుంది. చిన్నజీయ స్వామి ఫస్ట్ నాడు ఘనంగా పూజలు జరగబోతూ ఉన్నాయి. ఇవాళ నుంచి 1వ తారీఖు దాకా శ్రీరామచంద్ర స్వామి పటాభి సీతారామచంద్ర స్వామి గుడిలో అన్ని పూజలు, యజ్ఞాలు జరగబోతూ ఉన్నాయి. ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి. ఇది 16లో నుంచి స్టార్ట్ చేశాం. గరుడు, హనుమంతుని విగ్రహాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద విగ్రహాలు ఎక్కడ రాతి విగ్రహాలు లేవు. భక్తుల చేపట్టేటువంటి భక్తుల ఆశీర్వాదంతో, భక్తుల దాతల అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్ణయిస్తూ ఉన్నాం. ఇది ఘనంగా జరుపుకోవాలన్నటువంటి శ్రీరాముని ఆశీర్వాదం, శ్రీ హనుమంతుని గరుడిని ఆశీర్వాదం తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల మీద, కుక్కట్పల్లి గ్రామ ప్రజల మీద చల్లగా ఉండాలని, మాకు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే భారతదేశాన్ని మంచి కాపాడాలని అందరూ కూడా ప్రార్థన చేసే విధంగా ఈరోజు ఒక కోలాటలతో, భక్తి శ్రద్ధలతో ఇలా బ్రహ్మాండమైన వాతావరణంలో ఈ కుక్కట్పల్లి గ్రామం నందు జరపబోతూ ఉన్నాం. దీనికి మనకు ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, గవర్నర్ను అప్పీల్ చేశాం. అందరూ కూడా విఐపీలు రాబోతా ఉన్నారు, భక్తులు రాబోతా ఉన్నారు. జీహెచ్ఎంసీ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బెగ్గర్స్ రీహాబిలిటేషన్ డ్రైవ్ చేపట్టారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లలో రీహాబిలిటేషన్ డ్రైవ్ చేపట్టారు. 107 మందిని గుర్తించి 37 మంది చౌటప్పల్లోని అనాథాశ్రమానికి తరలించారు. మరో 40 మందిని షెల్టర్ హోమ్స్కు తరలించారు. మల్కాజిగిరి పరిధిలో 98 మంది భిక్షాటన చేసేవారిని గుర్తించి నైట్ షెల్టర్లకు తరలించారు. కొందరికి కౌన్సిలింగ్ నిర్వహించి స్వస్థలాలకు పంపించి వేశారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, చౌరస్తాలు, దేవాలయాల దగ్గర ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. సిటీని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు అధికారులు. అవకతవకలకు పాల్పడిన ఇంజనీరింగ్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. ప్రభుత్వ ఆదేశాలతోనే చర్యలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. వచ్చే నెలలో జరిగే సెట్స్ ప్రవేశ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. డిగ్రీ దోస్త్ నోటిఫికేషన్ విడుదలైన 2 రోజుల్లో 20,000 అడ్మిషన్లు అయ్యాయన్నారు. జూలై 1వ తేదీ నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభిస్తామంటున్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డితో విజయ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్ షెడ్యూల్ ప్రక్రియ ప్రారంభమైంది. అదేవిధంగా ఇటు సెట్స్ పరీక్షలు కూడా వచ్చే నెల నుంచి జరుగుతున్నాయి. ఇక డిగ్రీకి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ఏ రకంగా కొనసాగుతుంది, సెట్స్, వెబ్సైట్ వంటి సెట్స్కు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఈసారి డిగ్రీలో సిలబస్ మార్పులు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం ఈ విషయాలని మనతోనే మాట్లాడేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి సార్ ఉన్నారు. డిగ్రీ దోస్తు నోటిఫికేషన్ మనం రిలీజ్ చేశారు. ఎలా ఉంది సార్ అడ్మిషన్ ప్రక్రియ, ఎట్లా జరుగుతుంది? నోటిఫికేషన్ రిలీజ్ చేసి మేము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినాము. ఇంకా ఆప్షన్స్ 30th నుంచి పెట్టాలి. అయితే కొంచెం ఆప్షన్స్ చూజ్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం, ఎందుకంటే ఈసారి కొత్త కోర్సులు వచ్చాయి. వాటికి సంబంధించినటువంటి సిలబస్లు తయారు చేయడం, తర్వాత బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్లు, సో ఆ క్లారిటీ కొరకు కొంచెం ఇచ్చాము. బట్ గుడ్ రెస్పాన్స్. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 20,000 క్రాస్ అయింది ఓన్లీ రిజిస్ట్రేషన్. సో టైం ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్స్ వస్తాయి. ఈసారి డిగ్రీ అడ్మిషన్స్ కూడా బాగా ఇంక్రీజ్ చేయాలని, ఎందుకంటే మీకు తెలుసు కొంత ఏఐ దాంతో ఇంజనీరింగ్ విద్యలో కొంత స్తబ్దత అనిపిస్తుంది. అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి కొంచెం కొన్ని ఈ యొక్క ఇంజనీరింగ్ టెస్ట్ కూడా అప్లికేషన్స్ తగ్గినట్లు అనిపిస్తుంది కొంత. బట్ దానికే కాకుండా ఈ యొక్క ఏఐ ప్రభావంతో సిఎస్సిని కొంత తగ్గుతుంది అనేటువంటి భావన ఉంది. అయితే సరే, అది వేరు విషయం. మేమైతే ఈసారి డిగ్రీని చక్కని సిలబస్లు, మంచి కోర్సులు, అన్నిటికీ వీలైనంత వరకు ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేసి జాబులు ఇచ్చేటువంటి డిగ్రీ కోర్సులను పెడుతున్నాం కాబట్టి డెఫినెట్లీ డిగ్రీ అడ్మిషన్స్ ఈసారి ఇంక్రీజ్ కాబోతున్నాయి.
అంటే ముఖ్యంగా మనం చూస్తున్నాము ఈసారి కొత్త కోర్సులు డిగ్రీలో తీసుకొస్తున్నారు. బట్ కోర్సులకు సంబంధించి సిలబస్ కానీ బోధించే అధ్యాపకులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? తప్పకుండా విజయ్, ఈసారి ఏంటంటే ఈ యొక్క కొత్త కోర్సులు అనేది వినూతనమైనటువంటి కోర్సులు. ఈరోజు నేను చెప్పాలంటే ఈ తెలంగాణ ఉన్నత విద్యలో ఒక న్యూ ఎరా, నవశకం స్టార్ట్ చేయాలన్నటువంటి ప్రాసెస్లో దీక్షతో మేమున్నాము. దానికి సంబంధించి మీకు తెలుసు, గత సంవత్సరం నుంచి కొంత సిలబస్ మార్చే ప్రక్రియ జరిగింది. లాస్ట్ టైం 90% సక్సెస్, కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు వచ్చినాయి. ఈసారి అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని 6 months ముందే మేము ప్రాసెస్ స్టార్ట్ చేసాము. తర్వాత సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పెడుతున్నాం. ఒక్కటి ఈసారి ఈ గతంలో లేనిది ఈసారి ఉన్నది ఏంటంటే స్టేక్ హోల్డర్స్ను దృష్టిలో పెట్టుకొని, మీకు తెలుసు ఎడ్యుకేషన్లో స్టేక్ హోల్డర్ ఎవరు? స్టూడెంటు, పేరెంటు, టీచరు, కాలేజు, గవర్నమెంటు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ఒక సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఇగో మేము ఇలాంటి కొత్త కోర్సులు వస్తున్నాయి అండ్ 7th March మొత్తం అందరు కన్వెన్షనల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో నేను మీటింగ్ పెట్టి వాళ్ళతో డిస్కస్ చేశాను. ఇలాంటి కొత్త కోర్సులు మనం అనుకుంటున్నాం, మరి ఇంకా మీరు, ఎందుకంటే యూనివర్సిటీస్ కదా ఇంప్లిమెంట్ చేసేది, సో వాళ్ళు చక్కగా కోఆపరేషన్ చేస్తున్నారు. దాని తర్వాత మేము 17th రోజు మేము ఒకటి టీశాట్లా, ఈసారి మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఫస్ట్ టైము ఇట్లాంటి కోర్సులు పెట్టినప్పుడు మీరు స్టేక్ హోల్డర్స్గా ఏమన్నా సజెషన్స్ ఉంటే ఇవ్వండి అని చెప్పి ఆల్మోస్ట్ 2 hours టీశాట్లో మీటింగ్ పెట్టి more than 1000 people పార్టిసిపేటెడ్, అందరూ పేరెంట్స్ కానీ. సో వాళ్ళ నుంచి కూడా కొన్ని మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఎక్స్పర్ట్స్, ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ యొక్క సిలబస్లో చాలా మటుకు ఎక్కడ లేని కోర్సులు ఈసారి డిగ్రీలో తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కోర్స్ చేసినా ఈరోజు ఎట్లా ఉంటుంది విజయ్ అంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. అంటే ఒక స్టూడెంట్కు మల్టిపుల్ నాలెడ్జ్ ఉండాలి. అంటే వానికి టెక్నాలజీ మీద అవగాహన ఉండాలి, కొంత కామర్స్ మేనేజ్మెంట్ మీద అవగాహన ఉండాలి, కొంత లీగల్ గవర్నెన్స్ అవగాహన ఉండాలి, రీసెర్చ్ను కూడా కొంత, అట్లా 4 ఆస్పెక్ట్స్ ఇప్పుడు ఈసారి కోర్సులను డిజైన్ చేయడం జరిగింది. ఒక BA స్టూడెంట్ అయినా కానీ టెక్నాలజీతో కొంత అనుసంధానం చేయాలి. అట్లా అనుకొని ఒకటి మ్యారిటైమ్ టెక్నాలజీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్లో, తర్వాత BA డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ. ఇంకొకటి హ్యాపీ ఏంటంటే ఈరోజు ఎయిర్పోర్ట్, ఎయిర్లైన్స్ ఇన్ని వస్తున్నాయి కదా, లక్షల జాబులు రాబోతున్నాయి. కానీ ఏవియేషన్ మేనేజ్మెంట్ అంటే ఇంకా బ్రాడ్గా చెప్పాలంటే ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్, ఎయిర్లైన్ మేనేజ్మెంట్, ఎయిర్ స్పేస్ మేనేజ్మెంట్, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇలాంటి కోర్సులు ఇండియాలో ఎక్కడ లేవు. కానీ ఎన్ని ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి మనకు తెలుసు, మన దగ్గరనే 4-5 ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి. అట్లా 50 నుంచి 60 ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి నెక్స్ట్ 3-4-5 ఇయర్స్లో. కాబట్టి వీటినన్నింటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఎంప్లాయబిలిటీ ఉంది, వాటికి మ్యాన్ పవర్ సప్లై చేయాలనేటువంటి దృష్టితో గత 3-4 months నుంచి మేము ఇవన్నీ మీటింగులు పెట్టేసి చక్కని కోర్సులు, ఎంప్లాయ్మెంటు. ఈరోజు సరే కొత్త కోర్సులు మీరు అన్నారు ఇంతకుముందు ఏంటంటే కొత్త కోర్సులతో ఒకటి సిలబస్ మేము తయారు చేస్తాము, రీడింగ్ మెటీరియల్ తయారు చేస్తాము. అవసరం అనుకుంటే ఈసారి ఏంటంటే టెక్నాలజీతో ఈ కోర్సులను కూడా మేము చెప్పించే బాధ్యత. అంటే ఏంటంటే AI ట్యూటర్ అనేటువంటి కాన్సెప్ట్ను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. మరొక విషయం, JNTU సంబంధించిన కాలేజీలు తనిఖీలు చేస్తున్నారు అధికారులు. బట్ తనిఖీల విషయంలో చాలా వరకు వార్తలు వస్తున్నాయి, తనిఖీలు పారదర్శకంగా చేయడం లేదు, ఏదో అట్లా వెళ్ళి ఇట్లా వస్తున్నారు. కాలేజీలకు సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతున్నది. తనిఖీలకు సంబంధించి ఏం చెప్తారు? తప్పకుండా ఉంది కొంత. ఇప్పుడు ఈ యొక్క JNTUకు మచ్చ తెచ్చేటువంటి చర్యలు కూడా కొంత జరుగుతున్నాయని మాకు కూడా వచ్చింది. మేము అధికారులను కూడా, మేమే కాకుండా ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్రటరీ, నేను మా ప్రయత్నంగా కూడా కన్సర్న్డ్ BCతో, తర్వాత రిజిస్ట్రారు అందరితో మాట్లాడడం కూడా జరిగింది. రిపోర్ట్స్ కూడా తెప్పించుకుంటున్నాం, మేము రాసాము. ఎందుకంటే మాకు కూడా గవర్నమెంట్ రిపోర్ట్స్ తీసుకురండి అసలు అని అడుగుతున్నారు. సో కొంత ఉన్నది, కొంత మాకు దృష్టికి వచ్చింది ఏంటంటే కొంతమంది ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఎవరైతే పోతున్నారో బృందాలు ఓపెన్గా డబ్బులు తీసుకుంటున్నారని మరి మాకు వచ్చిన ఈ ఫిర్యాదులు, వాటి మీద మేము కూడా రియాక్ట్ అయినాము. నేను యూనివర్సిటీకి కూడా రాశాను. బట్ మేము తప్పకుండా వాటిని ఎంక్వైరీ చేసి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ మాకు ఆదేశించింది. చూస్తాం మేము వర్కింగ్ అవుట్ దట్. డిగ్రీ విద్యలో పూర్తి స్థాయిలో స్కిల్స్ పెంపొందించేలా కొత్త కోర్సులు కూడా రూపొందిస్తున్నామని చెప్పి కూడా ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.
ఎంఎంటీఎస్లో ఉచిత ప్రయాణాన్ని అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి ముసాయిదా ఎంఓయూను పంపాలని సౌత్ సెంట్రల్ రైల్వే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఎంఎంటీఎస్ రైళ్లకు ప్రయాణికులను పెంచేందుకు ఉచిత సర్వీస్పై ఫోకస్ చేసింది. ఇక జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనుంది ప్రభుత్వం. ఎంఎంటీఎస్ ఫ్రీ జర్నీపై రైల్వే బోర్డు అనుమతి తీసుకోవాలంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధరతో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. అయితే ముఖ్యంగా రైల్వే ప్రయాణికులు ఎవరైతే ఎంఎంటీఎస్లో ట్రావెల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ప్రయాణాన్ని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే జూన్ 2 నుంచి ఈ కొత్త పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే దీనికి సంబంధించిన లేఖను కూడా ఇటు సౌత్ సెంట్రల్కి ఒక రిక్వెస్ట్ని కూడా పెట్టడం జరిగింది. అసలు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా ఎంఎంటీఎస్ రైళ్లలో ఫ్రీ ప్రయాణం అని రాబోతుంది అని చెప్తున్నారు. అసలు ఈ ఫ్రీ ప్రయాణము అమలు అయితే ఎలా ఉంటుంది? అసలు దానికి సంబంధించిన ప్రపోజల్స్ మీకు ఏమందాయి? అదే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సౌత్ సెంట్రల్ రైల్వేకి ఒక లెటర్ వచ్చింది. దాంట్లో సారాంశం ఏంటంటే ఏదైతే ఎంఎంటీఎస్ సర్వీసెస్ ప్రజెంట్లు ఉన్నాయో ఆ పూర్తిగా కూడా ఉచిత ప్రయాణాన్ని అంటే ఫ్రీ రైడర్షిప్ని ఇవ్వాలన్న ప్రపోజల్తో స్టేట్ గవర్నమెంట్ లెటర్ ఇచ్చింది. దానికి సంబంధించిన ఏదైతే కాస్ట్ ఉంటుందో దాన్ని స్టేట్ గవర్నమెంట్ బేర్ చేద్దామని లెటర్ ఇచ్చారు. దాదాపు 10 కోట్ల వరకు ఇంచుమించు అవుతుంది. కాబట్టి 10 కోట్ల వరకు ఒక సంవత్సరం ఫస్ట్ ఒక 1 ఇయర్ చేద్దాము, అది 2 జూన్ నుంచి ప్రారంభించాలనుకుంటున్నాము అని సౌత్ సెంట్రల్ రైల్వేకి లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి ఇన్ రిటర్న్గా రెస్పాన్స్గా సౌత్ సెంట్రల్ రైల్వే కూడా ఒక లెటర్ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఏంటంటే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ ఎంఓయూ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఇది ఎలా చేయాలి, ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి ప్రోగ్రామ్ అంతా, దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, వాటన్నిటినీ కూలంకషంగా ఒక డ్రాఫ్ట్ ఎంఓయూ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇస్తే దాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే కూడా పరిశీలించి సో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని. అయితే దీంట్లో ఏంటంటే ఇది పాలసీ డెసిషన్ కాబట్టి కంపల్సరీగా ఈ ఇష్యూ అన్నది రైల్వే బోర్డు ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. వారు తీసుకునే డెసిషన్ని బట్టి ఫర్దర్గా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది ముఖ్యంగా హైదరాబాద్లో ట్రాఫిక్ తగ్గడం కావచ్చు, పొల్యూషన్ ఫ్రీ సిటీ చేయడానికి, దాంతోపాటు ఈ పబ్లిక్ ట్రావెల్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పెంచాలనుకుంటున్నారు. కాబట్టి ముఖ్యంగా ఎంఎంటీఎస్ రైళ్ళు ఫ్రీ చేస్తే కనుక మీకు ఎట్లాంటి ఛాలెంజెస్ ఏర్పడే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా స్టేషన్స్ డెవలప్మెంట్ కావచ్చు, ట్రావెల్ విషయంలో ఎట్లాంటి ఛాలెంజెస్ ఉండబోతున్నాయి? అదే ప్రస్తుతానికి ఏదైతే 88 సర్వీసెస్ రన్ చేస్తున్నామో దాదాపు 40-45 వేల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తారు. అంటే ఏంటంటే ఏమాత్రం లేకుండా సడన్గా కొత్తగా ప్రయాణికులు వస్తున్నారు, కొత్తగా సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే ఏదైనా ఛాలెంజెస్తో కూడి ఉంటుంది. అదర్వైజ్ నార్మల్గా రెగ్యులర్గా రన్ చేస్తున్నాము, సిమిలర్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ని రన్ చేస్తాము. అన్ని స్టేషన్స్ కూడా ఏదైతే మాకు రైల్వే ఎక్స్టెంట్ గైడ్ లైన్స్ ఉంటాయో ఆ రూల్స్ ప్రకారం అన్ని స్టేషన్స్ని కూడా అంటే సబర్బన్ ట్రావెల్కి సూటబుల్గా ఆల్రెడీ మలిచి ఉన్నాము. అయితే పంక్చువాలిటీ విషయానికి వస్తే ఇప్పుడు గత ఫ్యూ మంత్స్ నుంచి కూడా గమనిస్తే పంక్చువాలిటీలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎందుకంటే మధ్యలో చాలా స్టేషన్స్లో వర్క్స్ జరగడము, అలాగే ట్రాక్ రిలేటెడ్ వర్క్స్ కూడా చాలా చోట్ల సేఫ్టీ మెయింటెనెన్స్ వర్క్స్, ఈ ఆర్ఓబి వర్క్స్, చాలా వర్క్స్ కూడా ఇప్పుడు టేకప్ చేస్తున్నాయి. డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రూప్లింగ్, సో రకరకాల వర్క్స్ కూడా చేయడం వల్ల ఓవరాల్గా పంక్చువాలిటీ పైన ఇంపాక్ట్ ఉంది. అలాగే ఎంఎంటీఎస్ ట్రైన్స్ పైన కూడా కొద్దిమేర ఇంపాక్ట్ ఉంది. ఎనీహౌ దీనికి సంబంధించి కూడా సౌత్ సెంట్రల్ రైల్వే పూర్తిగా కసరత్తు చేసి అంటే ఇంకా బెటర్ పంక్చువాలిటీతో రన్ చేసేందుకు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రూట్స్ విషయానికి వస్తే మనకు ఇప్పుడు లింగంపల్లి నుంచి చెర్లపల్లి మీదుగా ఘట్కేసర్ వరకు, అలాగే ఉమ్దానగర్ నుంచి కాచిగూడ సికింద్రాబాద్ మీదుగా మేడ్చల్ వరకు, ఉమ్దానగర్ నుంచి కాచిగూడ సికింద్రాబాద్ మీదుగా లింగంపల్లి హైటెక్ సిటీ వైపు, అలాగే దీంట్లో ఈ అన్ని రూట్లను కనెక్ట్ చేస్తూ కూడా నాంపల్లి స్టేషన్ నుంచి కూడా సర్వీసెస్ ఉన్నాయి. అదే ప్రస్తుతానికైతే మనకు ఎంఎంటీఎస్ ఫేజ్ 1, ఫేజ్ 2 కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అయ్యి ప్రజెంట్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది ఎంఎంటీఎస్ ఫేజ్ 2తో ఇంక్లూడ్ అయి ఉంది. ఫర్దర్గా ఎంఎంటీఎస్ ఫేజ్ 2 ఎక్స్టెన్షన్ అని ఘట్కేసర్ టు యాదాద్రికి తీసుకెళ్లేందుకు ఆ వర్క్స్ కూడా మొన్ననే పనులు స్టార్ట్ అయ్యాయి. సో ఆ పనులు కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. రాబోయే 3-4 ఇయర్స్ లోపల మనకు యాదాద్రి వరకు కూడా ఎంఎంటీఎస్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో రాబోయే టైంలో అంటే డెఫినెట్గా ఈ ఫ్రీ సర్వీసెస్ ఇస్తే మాత్రం ఇంకా ప్యాటర్నేజ్ పెరిగేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. ఓకే
ఓకే సార్, అంటే ఫైనల్గా ఈ ఎంఎంటీఎస్ ఫ్రీ సర్వీస్ ఇస్తే కనుక ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది? మీకు కూడా రెవెన్యూ పరంగా ఎట్లాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి? అదే అంటే మనకి ఇప్పుడు ఏదైతే ప్రస్తుతానికి దాదాపు 40-45 వేల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తారో వాటికి ఏదైతే ఆదాయం వస్తూనే ఉంది, దాదాపు 8-10 కోట్లు ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది దీంట్లో. సో సేమ్ అది స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ ఏంటంటే దాన్ని మేము భరిస్తామన్నారు. సో నెట్ రిజల్ట్ ఏంటంటే మాకు ప్రయాణం నుంచి వచ్చే ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో అది గవర్నమెంట్ నుంచి వస్తుంది. కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఈ విషయంలో. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ విషయానికి వస్తే ఫ్రీ ఇచ్చినప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఎక్కే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఎట్లా మానిటర్ చేయబోతున్నారు? ముఖ్యంగా ఖచ్చితంగా టికెట్ 0 టికెట్ లాంటిది ఏమైనా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంటుందా? అదే దీనికి సంబంధించి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి డ్రాఫ్ట్ MOU టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రావాల్సింది ఉంది. అది వస్తే కానీ దానిపైన ఇంకా మేము కూడా వర్కౌట్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ వీలవుతుంది. థ్యాంక్ యూ. ఎస్, ఓవరాల్గా అయితే హైదరాబాద్ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే MMTS సర్వీసులను ఉచితంగా అందించేందుకు సిద్ధమవుతోంది. జూన్ 2 వరకు ఈ కొత్త పథకం అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే చర్చల దశలోనే ఉన్నాయి. దాంతోపాటు రైల్వే బోర్డు నుంచి కూడా ఇటు అనుమతులు రావాల్సి ఉందని కూడా ఇటు రైల్వే అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్, అండర్ పాసుల పనులు స్పీడప్ చేశారు అధికారులు. ఫుట్పాత్, సెంట్రల్ మీడియన్లో ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. 1500 చెట్లలో 380 వృక్షాలను ట్రాన్స్లోకేట్ చేసి తిరిగి నాటాలని బల్దియాకు సూచించారు ఫారెస్ట్ అధికారులు. కోనో కార్పస్ చెట్లను కొట్టేస్తున్నారు బల్దియా సిబ్బంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం సదానందం అందిస్తారు. సిటీలో ట్రాఫిక్ను తగ్గించడానికి HCT ప్రాజెక్టులో భాగంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా రానున్నటువంటి 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు. సో దీని కన్స్ట్రక్షన్, దీని వర్క్స్ అయితే స్పీడప్ పెంచారు అధికారులు. సో దీనిలో భాగంగానే కేబీఆర్ పార్క్ చుట్టూ రానున్నటువంటి 7 ఈ స్టీల్ ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల కోసం ఈ సెంట్రల్ మీడియన్స్ అలాగే ఫుట్పాత్లో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా అధికారులు తొలగిస్తున్నారు. సో లాస్ట్ 4 డేస్ నుంచి ఈ చెట్ల తొలగింపు ప్రక్రియ అయితే స్పీడప్ చేశారు. సో మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టూ 1500 చెట్లు ఉన్నట్టు గుర్తించారు. అంటే కేబీఆర్ పార్కుకు ఆనుకొని కాదు, కేవలం ఈ ఫుట్పాత్ అలాగే ఈ సెంట్రల్ మీడియన్ అంటే రోడ్డుకు 2 రోడ్లకు మధ్యలో ఉన్నటువంటి ప్లేసెస్లో మొత్తం 1500 చెట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. సో ఈ 1500 చెట్లను వీటన్నిటి కూడా తొలగించడానికి ఇప్పటికే పర్మిషన్ తీసుకున్నారు. సో దీంతో ముందస్తుగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి GHMC అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చుట్టూ మేము ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు కట్టాలి కాబట్టి దీనిలో ఉన్న 1500 చెట్లు ఉన్నాయి, వీటన్నిటిని తొలగించాలి. సో దీనికి సంబంధించి వేటిని తొలగించాలి, వేటిని ట్రాన్స్లోకేట్ చేయాలి అనే అంశం పైన ఫారెస్ట్ అధికారులను వీళ్ళు సంప్రదించారు. సో దీంతో ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఈ మొత్తం 1500 చెట్లలో 380 చెట్లు ఇవి డిఫరెంట్ స్పెసీస్, ఇవి మళ్ళీ తిరిగి ట్రాన్స్లోకేట్ చేస్తే అవి మళ్ళీ ఏనుకొని చిగురించే అవకాశం ఉంది. కాబట్టి ఈ 380 చెట్లను మాత్రం తిరిగి ట్రాన్స్లోకేట్ చేయండి, మిగతా చెట్లను అన్నిటి కూడా కొట్టేయాలని చెప్పారు. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ మనం అగ్రసేన్ జంక్షన్ దగ్గర ఉన్నాం, రోడ్ నెంబర్ 12 అగ్రసేన్ జంక్షన్ పక్కనే BRS భవన్ పక్కబండి. సో ఇక్కడికి పూర్తిగా ఈ సెంట్రల్ మీడియంలో ఎక్కువగా కోనోకార్పస్ చెట్లు ఉన్నాయి. సో వీటన్నిటి కూడా తిరిగి ట్రాన్స్లోకేట్ చేసి మళ్ళీ వీటిని నాటితే ఇవి తిరిగి వేనుకునే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటిని కూడా పూర్తిగా కొట్టేయాల్సిందే అంటూ ఫారెస్ట్ అధికారులు చెప్పడంతో వీటన్నిటిని కూడా పూర్తిగా తొలగిస్తున్నారు. లాస్ట్ 3 డేస్ నుంచి ఈ వర్క్ స్పీడప్ అవుతుంది. ఈ చెట్లను తొలగించిన తర్వాతనే నెక్స్ట్ మధ్యలో ఈ హోల్స్ చేసి ఈ పియర్స్ కానీ పిల్లర్స్ కానీ వేయాల్సిన వర్క్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాటన్నిటిని రెగ్యులర్గా ఎవ్రీ నైట్ వచ్చి వీటన్నిటిని కొట్టేసే ప్రక్రియ ప్రారంభించారు. ఇక్కడ ఒకవైపు ఈ అగ్రసేన్ జంక్షన్ దగ్గర ఒకటి, అలాగే ఈ బసవతారకం జంక్షన్ దగ్గర ఒకటి, అలాగే కేబీఆర్ పార్క్ గేట్ ముందు ఒకటి. ఇక్కడైతే ప్రజెంట్ ఈ చెట్లను తొలగించే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ రోడ్ నెంబర్ 2 నుంచి టువర్డ్ పార్క్ హయత్ నుంచి టువర్డ్స్ కేబీఆర్ పార్క్కి వచ్చే ప్లేసెస్లో ఆల్రెడీ 6 పియర్స్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అవి పిల్లర్స్ కూడా నెక్స్ట్ పిల్లర్స్ స్టేజ్కి వెళ్ళిపోయాయి. సో అక్కడ తర్వాత తిరిగి నెక్స్ట్ ఇక్కడనే బసవతారకం హాస్పిటల్ ఈ జంక్షన్, అలాగే అగ్రసేన్ మహారాజ్ జంక్షన్, ఇక్కడ నెక్స్ట్ వర్క్స్ స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి మొదటిగా ఈ చెట్లను తొలగిస్తున్నారు. చెట్లను తొలగించిన అనంతరం నెక్స్ట్ పియర్స్ వర్క్స్ కానీ లేకపోతే ఈ పిల్లర్స్ వర్క్స్
ఇదంతా కూడా జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. సో దానిలో భాగంగానే ఇక్కడ తొలగించినటువంటి 380 చెట్లను నెక్స్ట్ శంషాబాద్లో ఒక ప్లేస్లో, అలాగే ఇక్కడ షేక్పేట్ దగ్గర ఉన్నటువంటి రాక్ గార్డెన్లో, ఈ 2 ప్లేసెస్లో వాటిని ట్రాన్స్లోకేట్ చేస్తాం. కానీ మొత్తం చెట్లు కాదు, కేవలం 380 చెట్లు ఏవైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాకు చెప్పిందో ఈ చెట్లను తొలగించి వాటిని మాత్రమే ట్రాన్స్లోకేట్ చేయాలని చెప్పిందో వాటిని మాత్రమే తొలగిస్తామని చెప్తున్నారు. సో ఆల్రెడీ కొన్ని చెట్లకు నంబరింగ్ కూడా వేశారు. సో ఏ చెట్లను తొలగించాలి ఏంటి అనేది ఆ చెట్లకు సంబంధించిన నంబరింగ్ కూడా వేశారు. సో ప్రజెంట్ మనం చూస్తున్న చెట్టుకు 468 నంబర్ వేశారు. సో ఈ చెట్టు ఇది కోనోకార్పస్ కాబట్టి దీన్ని ఇక్కడనే కొట్టేసి ఇక్కడి నుంచి తరలిస్తామని చెప్తున్నారు. ఇక మిగతా డిఫరెంట్ స్పెసీస్ చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ట్రాన్స్లోకేట్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం 7 ఫ్లైఓవర్లు 7 స్టీల్ బ్రిడ్జ్ల కోసం పూర్తిగా 1090 కోట్లతోటి ఈ హెచ్సిటీలో భాగంగా ఈ ప్రాజెక్ట్ని అయితే చేపడుతున్నారు. సో ఈ వర్క్స్ ఎందుకంటే 2 ఇయర్స్లో మొత్తం ఈ వర్క్స్ అన్నిటిని 2 ప్యాకేజీలుగా చేస్తున్నటువంటి ఈ వర్క్స్ని 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఈ పిల్లర్స్ ఇవి తోవడంతో చాలా వరకు ట్రాఫిక్ ఎక్కువైంది. ఇప్పటికే కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయి. సో ఈ ట్రాఫిక్ కన్జెషన్ నుంచి బయటపడడానికి ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాజెక్టులో డిలే ఉండకుండా తొందరగా చేసేందుకు, ప్రాజెక్టును తొందరగా కంప్లీట్ చేసేందుకే ప్రస్తుతం ఈ వర్క్స్ను కూడా స్పీడప్ చేస్తున్నామని చెప్తున్నారు. సో దానిలో భాగంగానే మొదటగా ఇక్కడ ఉన్నటువంటి చెట్లను అన్నింటినీ కూడా కొట్టేస్తామని చెప్తున్నారు. ఇక మరోవైపు కేవలం సెంట్రల్ మీడియన్ అలాగే ఫుట్పాత్లో ఉన్న చెట్లను మాత్రమే కొట్టేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే కేబీఆర్ పార్కు అదంతా పూర్తిగా నేషనల్ పార్కు, అందులో ఉన్నటువంటి దానికి ఆనుకొని ఉన్నటువంటి వాక్వేలో ఉన్న చెట్లను కూడా ముట్టుకోవట్లేదు. సో అదంతా కూడా కన్జర్వేటివ్ జోను, అదంతా గ్రీన్ జోను, అది నేషనల్ పార్క్ కాబట్టి అది ముట్టుకోకుండా కేవలం ఎక్కడెక్కడైతే పిల్లర్స్ వస్తాయి, ఎక్కడెక్కడైతే అండర్ పాస్లు వస్తాయో అది కేవలం సెంట్రల్ మీడియన్స్ ఫుట్పాత్స్ ఏవైతే ఉన్నాయో అక్కడున్న చెట్లను మాత్రమే గుర్తించాము. అందులో 1500 ఉండగా దానిలో 1500 చెట్లను మొత్తం తొలగించిన తర్వాత 380 చెట్లను మాత్రం ఇక్కడి నుంచి ట్రాన్స్లోకేట్ చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 3లో 30 ఏళ్ల చీమ చింతకాయ చెట్టును తొలగించారు జీహెచ్ఎంసీ సిబ్బంది. ప్రకృతిని కాపాడుకోవాలని, చెట్లను పెంచాలని ప్రభుత్వం చెబుతుంటే చెట్టును ఎందుకు నరికేశారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. చెట్టును రీలొకేట్ చేసి మరో చోట నాటితే బాగుండేదంటున్నారు. 30 ఏళ్ల చెట్టు ఎంతో మందికి నీడనిచ్చిందని ఇప్పుడు ఇలా నరికేయడం కరెక్ట్ కాదంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో దాదాపుగా 30 నుంచి 40 సంవత్సరాల ఏజ్ ఉన్న ఒక చెట్టుని కొట్టేశారు. అయితే ఈ కొట్టేసింది హైడ్రానా లేదంటే జిహెచ్ఎంసీ అధికారులు అన్నది మాత్రం కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంది. ఇలాంటి చెట్లు ఇప్పుడు రోడ్ వైడింగ్లో చెట్లు కొట్టేశామని ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నా కూడా ఇలాంటి చెట్లను కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒక ప్రశ్న అయితే వెలువెత్తుతుంది. అంటే రోడ్ వైడింగ్ చేయడం మంచిదే, కాకపోతే ఉన్న చెట్లను కాపాడుకోవాలి. ఆ చెట్లని చాలా ప్లేస్లలో కూడా హైవేల పొంటి కూడా ఉన్న చెట్లని అక్కడ నుంచి లిఫ్ట్ చేసి వేరే ప్లేస్లలో పెడుతున్నారు. అలాంటి నేపథ్యంలో అలాంటి టెక్నాలజీ ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ దాదాపుగా 35-40 సంవత్సరాలు ఉన్న ఈ చెట్టును కొట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇక్కడ గవర్నమెంట్ అధికారులు చెప్పాలి. ఇక్కడ లోకల్ కూడా ఉన్న వాళ్ళు కూడా ఈ చెట్టు కిందనే ఆడుకునే వాళ్ళము, ఇక్కడే ఉండేవాళ్ళము, ఎంతోమందికి నీడనిస్తుంది అని చెప్తున్నారు. ఈ చెట్టు గురించి కూడా తెలుసుకుందాం. ఇది ఏం చెట్టు అన్న, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఇది చీమ చింతకాయల చెట్టు ఉంటుంది, మనకు దగ్గర ఒక 30 సంవత్సరాల చెట్టు అది. అయితే దీనికి రోడ్డుకి అడ్డంగా ఉందనేసి దాన్ని కొట్టేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది, చెట్లు కూడా మనల్ని కాపాడుతుంది కంపల్సరీ. కాకపోతే ఈ చెట్టును తీసేసి వేరే జాగాలో ఏమన్నా పెట్టినుంటే బాగుంటుండే. ఇంత పెద్ద చెట్టు మళ్ళీ పెంచాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ అధికారులు కూడా కొంచెం జాగ్రత్త వహించి ఇలాంటి వాటిని కాపాడాలని చెప్పి. కొట్టే ముందు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారా లోకల్ వాళ్ళకి? హెచ్ఎంసీ వాళ్ళే దీన్ని కొట్టేశారు. దీన్ని లోకల్ వాళ్ళు అయితే చేస్తే కేసు అవుతుంది కదా, ఇక అధికారులు కంప్లైంట్ చేయడం వల్ల దానికి తీయడం కొట్టేయడం జరిగింది. అంటే చెట్లను పెంచుకోవాలి, చెట్లను కాపాడుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా అంటుంది కదా, రోడ్డుని కొంచెం ఎక్స్టెండ్ చేసి వేరే సైడ్ నుంచి తీసుకుపోయే ఆప్షన్ ఏమన్నా లేదా? ఆప్షన్ ఉండే, కానీ మరి అధికారులే ఆలోచించాలి. ఇలాంటివి అధికారులు మరి ఆలోచించలేదు, మరి ఎందుకు ఆలోచించలేదో తెలియదు. కాకపోతే ఏంటంటే కంపల్సరీ ఇలాంటి చెట్లని తీసి మళ్ళీ వేరే జాగాలో పెట్టాలి. మరి వాళ్ళకు ఆలోచన వచ్చిందో రాలేదో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చెట్టు ఉన్నప్పుడు చాలా నీడగా ఉంటుండే, ఇప్పుడు చెట్టు లేదు. ఎంత ఎండ కొడుతున్నా చూడండి. ఎవరికైనా ఇట్లనే సడన్గా వచ్చి ఆగి ఏదైనా నిలబడి స్టే చేద్దామంటే లేదు.
ఎందుకంటే ఇక్కడ మొత్తం చుట్టుముట్టు మొత్తం ఇల్లులు అయిపోయినాయి. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మొత్తం చాలా చెట్లు ఉంటుండే, ఈ సరౌండింగ్ మొత్తం చెట్లే ఉంటాయి ఇక్కడికైనా అక్కడ వరకు. ఇలాంటి ఇంత పెద్ద చెట్టుని కొట్టేసిరు. కొంచెం అధికారులు కూడా చూసి కొట్టేయదంటలేదు, కొట్టేయాలి. కాకపోతే ఏంటంటే వీటిని కూడా కొంచెం కాపాడాలని చెప్పి, వీటిని మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి. సిమెంట్ రోడ్ వేసేటప్పుడు చెట్టు కొట్టొద్దని చెప్పేసి ఆపేసిండ్రు. ఎమ్మెల్యే నాగేందర్ గారు కూడా అదే చెప్పిండ్రు, చెట్లు కొట్టొద్దని చెప్తే ఈ చెట్టు అట్లనే పెట్టిండ్రు. ఏమైందంటే రోడ్ నెంబర్ 14లో ఒక చెట్టు పాడేసి ఇద్దరు జస్ట్ సావు బతుకులు ఉంటే అక్కడ చెట్టు కొట్టిన తర్వాత డిఆర్ఎఫ్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిండ్రు, రోడ్డు మీద ఏ చెట్టు ఉన్నా సరే వంగిపోతుంటే అది పడకుండా ముందే తీసేసి అని చెప్పేసి ఇది కొట్టారు. ఇది ఆపేసిన తర్వాత ఏమైందంటే ఈ లాస్ట్ మూలకి ఇది తీసే వరకు డిఆర్ఎఫ్ వాళ్ళకు వేరే చోట ఇంకో పడిందంటే వాళ్ళు వెళ్ళిపోయింది అక్కడ. అందుకు ఇది ఆగింది, లేకుంటే మొత్తం తీసుకుపోయేది. ఈ డిఆర్ఎఫ్ వాళ్ళకు ఒకటే బండి ఉంది, ఏది వేరే బండి లేదు. బంజారాస్ డివిజన్కు, ఖైరతాబాద్ డివిజన్కు, మా ఏరియాకు ఒకటే బండి ఉంది డిఆర్ఎఫ్ది. మిగతా వేరే బండ్లు లేవు. చిన్న చిన్న బండ్లు ఉన్నాయి, కానీ చెట్లను కాపాడుకోవాలంటే ఇప్పుడు ఇగో వెనకాల చెట్టు ఉంది, కాపాడుకుంటున్నారు. ఇలా సైడ్ ఉంటే ఏదైనా కాపాడుకోవచ్చు కదా. రోడ్డు మీద ఉంటే ఏమైనా ప్రాణం పోవచ్చు కదా. ఇద్దరు ముగ్గురు అదే సిమెంట్ రౌండ్ కూడా ఉంటుంది కదా, అక్కడ నుంచి పైన పడి ఇలా తిరిగేసి గోడ కొట్టేసినాడు ఇంతకుముందు ఒక సంవత్సరం కింద. అప్పటి నుంచి చెట్టుకు ఎవరు కొట్టొద్దు అని చెప్పేసి ఈ బస్తీ వాళ్ళు కూడా వెనకాల పోచమ్మ టెంపుల్ ఉన్నది, పోచమ్మ టెంపుల్ అందరూ వస్తూ పోతూ ఉంటారు. ఇక నాగమాంబ చెట్టు ఉంది అక్కడ, ఆ చెట్టు దగ్గర కూడా అందరూ వస్తూ పోతూ ఉంటారు. అందుకు కాబట్టి ఇది ఏంటంటే ఈ వీధికి ఇంత ఏరియానే వదిలేసిండు. ఆ చెట్టు కూడా చూడండి సార్, మీరు దగ్గర పోయి చూడండి. ఆ చెట్టు కూడా ఈ వర్షాకాలంలో పడవచ్చు. ఎందుకంటే చెట్టు బరువు అయిపోయిన తర్వాత భూమి ఆగదు, భూమిలోకి వెళ్ళి బయటపడితే మనుషులు పడితే సంవత్సరాలు ఉంటుంది ఈ చెట్టు. ఈ దగ్గర సార్ నేను పుట్టిన కాడ నుంచి చూస్తున్నాను. ఈ చెట్టు వచ్చేసి 33 ఇయర్స్ నుంచి ఉన్నా సార్. 33 ఇయర్స్. ఈ మర్కజ్ బిల్డింగ్ కూడా కట్టలేదు. దీన్ని ఇప్పుడు హైవేల పొంటి పెద్ద చెట్లను కూడా తీసుకుపోయి ఇంకో దగ్గర పెడుతున్నారు, మిషన్స్ కూడా ఉన్నాయి. దీన్ని కూడా అట్లా తీసుకుపోయి పెడితే బాగుండు కదా మొత్తం. కానీ జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర ఆ పరిస్థితి లేదు ఇక్కడ. జిహెచ్ఎంసీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ కరెంట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చెత్త తీసుకుపోయే బండ్లు ఉన్నాయి, 2 రకాల బండ్లు ఉన్నాయి. ఒకటేమో మోసుకొని పోయేది ఉంది, ఒకటేమో వేసుకొని పోయేది ఉంది. 2 రకాలు ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, చెత్త ఎత్తారు, వాళ్ళు చెత్త వేయడానికి కవర్ చేసుకొని పోతున్నారు. ఇలాంటి పెద్ద సౌకర్యం మనకు లేదు. హైవేకి ఉంది, సిటీ దాటితే మనకు ఉన్నది, హెచ్ఎండిఏదో ఉన్నది, కానీ జిహెచ్ఎంసీకి లేదు. ఒకప్పుడు ఇది చిన్న కాలనీలానే ఉంటుండే, చిన్న రోడ్డు ఉంటుండే, సింగిల్ రోడ్డు. రోడ్ ఎక్స్టెన్షన్లోనే ఇక్కడ మొత్తం చుట్టుపక్కల కూడా కమర్షియల్ కాంప్లెక్స్లు వస్తున్నాయి. దానివల్లనే రోడ్ ఎక్స్టెండ్ చేశారు. ఆ రోడ్డుకి కొంచెం మధ్యలో ఉంది కాబట్టి కొట్టేసినట్టు ఇటు అధికారులు చెప్తున్నా కూడా లోకల్ వాళ్ళు మాత్రం ఇలాంటి చెట్లను కాపాడుకోవాలి. దాదాపుగా 30 సంవత్సరాల ఏజ్ ఉన్న ఈ చెట్టు ఇలాంటిది తీసుకురావాలంటే కుదరదు కాబట్టి ఇలాంటి చెట్లను కాపాడుకోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళి తీసి ఇంకో ప్లేస్లలో పెట్టే అవకాశం ఉన్నా కూడా ఎందుకు పెట్టలేదని మాత్రం ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ నగేష్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.